ముందుగా మనతోలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి సర్కారు ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని నడపలేదంట. సర్కాస్ కంపెనీ పెట్టిందంట. సర్కాస్ కంపెనీ పెట్టింది కానీ ప్రభుత్వాన్ని మాత్రం నడిపే ప్రయత్నం చేస్తలేదంట. ఎవరు నీరన్న ముచ్చట కాదు కానీ హరీష్ రావు సార్ చెప్తున్నా ముచ్చట. మరి ఎందుకు వచ్చింది సార్ ఇంత పెద్ద కోపం అంటే, పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో అదంట చెత్త అంట. చెత్త నివేదిక అది. మరి ఆయమన్న నివేదిక ఏది కావచ్చు ప్రజలారా? పీసీ ఘోష్ ఇచ్చింది చెత్త నివేదిక, ఓకే. మరి ఆయమన్నది ఏది? మరి ఆయమన్నది మీరు చెప్పరు, అది వచ్చి చెప్పరుగా. సరే పీసీ ఘోష్ అంటే అది చెత్త నివేదిక కావచ్చు కానీ, మరి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పింది అది కూడా చెత్తనే కావచ్చునా? ఇది చెత్త, అది చెత్తే. ఆ తర్వాత ఇంకేదో ఉండే 256 అదేదో కాగ్ రిపోర్ట్ ఏదో ఇచ్చారు కదా, అది కూడా తప్పే చెప్పవచ్చునా? అది తప్పే అయింది. మళ్ళీ పోతే ఇంకేదో ఉండే స్టేట్ విజిలెన్స్ వాళ్ళు చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, అది కూడా తప్పే కావచ్చునా? మరి అంత చెత్త అయితే మరి ఆయమన్నది ఏది? ఆయమన్నది ఏదో చెప్పాలి కదా. అంటే ఈ నివేదికలు వేస్తోళ్ళంతా, వీళ్ళంతా ఎంక్వైరీ చేస్తోళ్ళంతా, పోలీసు వాళ్ళు అయినా, సిబిఐ అయినా, సిఐడి అయినా, ఈసీ అయినా, ఘోష్ అయినా, ఎవరైనా కానీ అంత చెత్తే. కానీ ఆయమన్న పిల్లగాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయమన్న పిల్లగాళ్ళు. ఇక ఎవరైనా కానీ అంతా ఏమంటారు, కుట్రపూరితమైనది, కక్షపూరితమైనది, ఇంకట్ట చెప్పుకుంటూ వస్తారు ముచ్చట. మరి ఆయమన్న ముచ్చట మీరు కూడా చెప్పాలి కదా హరీష్ రావు సార్. ఎందుకో చెప్పరు మరి. మీ మామ లోపల రాడు, నువ్వేమో చెప్పవు. మరి ఎవరు తిన్నట్టు మరి 1,00,000 కోట్ల రూపాయలు? ప్రజలారా, కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగిన అవినీతి అనేది 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉంటే మరి ఎవరు తిన్నట్టు? మీరు తినలేదు, మీరు ఎడ్డి పిల్లలే. మరి తిన్నోడు ఓడాడు. మరి ఆడు తిరుపతిరావు గారు ఎక్కడవా? ఆయన పేరు ఏంది? మురళీధర్ రావు అంటాడు, ఆడెక్కడవా? ఇంకే పేరు ఆయన పేరు హరిరామ్ అంటాడు, ఆడెక్కడవా? సిగ్గు అనిపిస్తే లేకుండా అసలు పెద్ద మనుషులు అయ్యారు. అసలు ఎట్ట మినిస్టర్లు అయ్యారు, ఏం కథ అసలు నాకైతే అర్థమవుతలేదు. కానీ ప్రజలారా, వీళ్ళ అభిమానులు ఉంటే జర మన్నించరు. కానీ ఇప్పుడు మావ తినలేదు, హరీష్ రావు తినలేదు, కేటీఆర్ తినలేదు, కవితక్క తినలేదు, ఓకే ఒప్పుకుందాం. కానీ మరి వీళ్ళ ఆయాంలో చేసిన, వీళ్ళకి తెలవకుండా చేసిన ఆ 3-4 ఉండు కదా, ఆయమన్న వాళ్ళ పేరు చెప్తాను, వాళ్ళ చాలా మందురు. కానీ ఈ హరిరామ్ అంటోడు ఏంటి, ఆయన పేరు ఏం పేరు, నూనె శశిధర్ అంటోడు, మళ్ళీ పోతే మురళీధర్ రావు, హరిరాము 100 కోట్ల రూపాయలు టప్పీలకే దాచిపెట్టుకున్నారు. మరి ఏడికెళ్ళి దాచిపెట్టుకున్నారు? మరి వాళ్ళకు గన్ని రైట్స్ ఏడికెళ్ళి వచ్చినాయి? మరి అది కూడా చెప్పాలి కదా హరీష్ సార్ చెప్పాలి కదా. మరి వాళ్ళకి ఎవడిచ్చిండు గన్ని రైట్స్? మరి ప్రజలారా, నోరు చేత పట్టిరీలు. నోరు చేత పట్టిరు ఏమనంటే అందమైన వాదం ఒకటి, తెలంగాణ వాదం అని చెప్తారు. మేము తెలంగాణ సాధించుకొచ్చిన మా పైన గింత పెద్ద నిందలేస్తారా అంటే, ఇక ఎట్టాగాని పెద్ద మనిషి అని అంటే ఒక ఇంటికి పేరంటానికి పిలిచిరట. పేరంటానికి పిలిస్తే అర్ధ పసుపు ఆమె మిటికేసే రాసుకుందంట. ఇక మరి వచ్చిన వాళ్ళకి ఏం పెడుతుంది మరి ప్రజలారా? సరే ఈ మాట అన్నందుకు జర ఏమనుకోకరు. కానీ మరి గట్ట ఉంది ఇలా పని. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేసి ఇలా మామను గుసపెడితే ఈ పని చేసిపోయిండు. మళ్ళీ ఈ పని చేసిపోయిండని ఎవరైనా గట్టిన ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు అయితేంది, లేకపోతే ఈడీ వాళ్ళు అయితేంది, ఇంకోళ్ళని అయ్యి ఎవరైనా గట్టిన ఏమైనా కమిటీ వేసి తీర్పు చెప్పినారు. ఇక కానీ అనుమానాలు వస్తున్నాయి అనగానే భుజాలు తరుక్కుంటారు మా వాళ్ళు. గడుకోసారి కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు. వీళ్ళు అంటారు మేము కోర్టు స్టే పోయే రైట్స్ మా దగ్గర ఉన్నాయంటే భారత రాజ్యాంగం మీ ఒక్కరికే కాదు, అందరికి కూడా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు కూడా కోర్టుకు పోవచ్చు. ప్రజలారా, నేనైతే ఎక్కువ చదువుకోలేదు కానీ అవునా కాదా, కోర్టుకు ఎవరైనా పోవచ్చు. ఏమన్నా అనుమానాలు ఉన్నా, తప్పు జరిగినా కానీ గట్టగాది గిట్ట అని చెప్పుకోవడానికి ఎవరైనా కోర్టుకు పోవచ్చు. మీ మీద ఇంకా పంచాయతీ అనేది ఇంకా ఏమంటారు 100% ఇంకా మోపలే. అవినీతి జరిగింది, అది మీ ఆయామలో జరిగింది, ఎట్టెట జరిగింది, ఏం కథ అని అడుగుతారు అంతే. ఇంత దానికే మీరు ఎత్తేసుకొని ఇల్లెక్కి వీక్కుంటురు. మరి నిజంగానే రేపన్నాడు మరి దొంగే మీరని తేలితే మరి ఆయన ఏం చేస్తారు? ₹1 అవినీతి జరగలేదంటారు. నిజంగా సిగ్గుతప్పిన మాటలు కావా ప్రజలారయ్యి? ₹1 అవినీతి జరిగింది. మరి ఏమెక్కరకు మరి ఈ పీసీ ఘోష్ అంటే ఆయనకు మీకేమన్నా బాయికాడ కానీ లేకపోతే ఏమన్నా చిలక కాడ కానీ ఏమన్నా పంచాయతీ వచ్చిందా? రాలే కదా. ఆయన కూడా భారత రాజ్యాంగం పరిధిలోనే పనిచేస్తుంది కదా. ఆయన కూడా చట్టాలను గౌరవించి ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటుంది కదా. అంటే ఆయన ఉత్తగానే తోపడిపోయి ఇవగానే ఏది వీళ్ళు చదవనోడు వీకనే పోయి మీ పైన గుండాలు వేస్తుండే ఆయన ఏమన్నా
ప్రజలారు అడగొచ్చు కదా మనం ఇట్లా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్ల రూపాయలు లుక్సాన్ అయిందనేమో ఒకదికి చెప్తుంటే ఏడ ₹1 కాలేదు. మరి ఏడ ₹1 కాకపోయా మరి ఎక్కడ పోయినాయి పైసలు అంటే మరి సపోర్ట్ చేయరు. ఏమనంటే అసెంబ్లీలో చూసుకుందాం. అసెంబ్లీలో చూసుకునేది లేదు, నువ్వు ఏడ చూసుకునేది లేదు. ఎందుకంటే తప్పు చేసినట్టు దాదాపుగా మీకు తెలిసే ఉన్నట్టుంది. ఎవరికి తెలిసినా తెలియకున్నా కానీ ఎల్లెలుగా అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన అంతరాత్మకు మనం తప్పు చేస్తున్నాం ఒప్పు చేస్తున్నాం అనేది బరాబరుగా తెలుస్తుంది ప్రజలారా. అవునా కాదా? తప్ప ఉప్ప అనేది మన అంతరాత్మకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే బయట పెట్టుకోలేరు అంతే. బయట పెట్టుకుంటే రేపన్నాడు జనాలు నోటి నూస్తాడు పాడైపోను. అంటే ఎందుకు చేసిరు? మూడోసారి కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అప్పుడు ఏదో రకంగా కొట్టిపడేసి అయిపోతే అప్పటి తర్వాత రాముడు రోజులు ఆకాశ రోజులు చూసుకుంటామేలే అనుకురు. కానీ తెలంగాణ ప్రజలు తెలికల్లో అయ్యి దగ్గర గుద్దిసి పెట్టిరు. అందుకోసమని ఇవాళ ఒకటి వెనక ఒకటి పెట్టని దొరుకుతామంటే పెంకిసులు బయటికి వెళ్తా ఉన్నాయి. కథలు పడమంటే ఏక నెంబర్ పడతారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చిత్తు కాగితంతో సమానమని గతంలో చెప్పిండట. మళ్ళా కూడా చెప్తుంది. ఇప్పుడు కూడా గదే చిత్తు కాగితం అని చెప్తుండు. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు అధికారంలో ఉన్నప్పుడు అని అంటుండు. పాడైపోరు. నాకేమో కనిసూపు దక్కింది తత. కానీ కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వకపోవడంతో మేడిగడ్డకు మార్చామని తెలిపారు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చే కాళేశ్వరంపై కుట్రపూరితమైన కమిషన్ వేశారని చెప్తుండేనా. ఓకే, తెలంగాణ రైతులకు కష్టాలు కన్నీళ్లు దురుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఏమెక్కడ కట్టిరు, ఎందుకు కట్టిరు అని ఎవ్వరు కూడా అనలే. వాళ్ళు అన్నారా ప్రజలారా? ఎవ్వరు అనలే. ఎందుకు కట్టిరని అనలే. కానీ ఎట్టెట్ట కట్టిరు, ఏం కథ, దాంట్లో మరి సిమెంట్ ఎక్కువేసిరా, సీక్ ఎక్కువేసిరా, ఈ రెండు పక్క పెట్టి ఉసుక ఎక్కువేసిరా అని అడుగుతున్నారు జనాలు. అంతే. విన్నరా? ఎందుకంటే మీరు కట్టిన కట్టకాలు గట్ట ఉన్నాయి. పోచారం ప్రాజెక్టు ఎప్పుడో 103 ఏళ్ళ కింద కట్టిన ప్రాజెక్టు ఏమో మునగాని లెక్క నిలబడితే మీదేమో కుక్కతో కదా ఉసిపోయింది ఆడ. అందుకోసమని డౌట్ వచ్చి ఏం చేసిర్రా పెళ్లి కొడుకులారా ఈ పశలన్నీ అని జనాలు అడుగుతున్నాం. వచ్చాడ జనాలు ఒత్తిడి చేస్తారు కాబట్టి గవర్నమెంట్ ఒత్తిడి. గవర్నమెంట్ అంటే జనం అంటే గవర్నమెంట్. గదే రకంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయితే వీళ్ళకి ఏంటంటే మేము 10 ఏళ్ళు వెళ్ళినాం తెలంగాణ రాష్ట్రంలో, మళ్ళీ మమ్మల్ని దోషులు నిలబెడతారా అంటే తప్పు చేసినప్పుడు నువ్వైనా ఎవరైనా బరాబరుగా లోపలికి పోవలసిందే. అవునా కదా ప్రజలారా? ఇవన్నీ లెక్కలు చెప్పాలంటే ముందుగల్లా కేసీఆర్ సారు ఫామ్ హౌస్కి వెళ్ళి ఎత్తిపోతల పథకంకి వెళ్ళి బయటపడి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఏమేమి జరిగింది, ఎట్టెట్ట జరిగింది, దానికి అలా కానించి తలకాడు తిరిగిన దాకా గిరిగిది అయిందని చెప్తే అది నిజం అనిపిస్తే జనాలు నమ్మితే మళ్ళీ మిమ్మల్ని వచ్చేసారి ఎలక్షన్లల్లో ఆశీర్వదిస్తారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో కూడా ఆశీర్వదిస్తారు. గది లెక్క కానీ వీగనే అనుకొని అదేదో బో మొత్తుకుంటా ఎనుగుల ముడి పెట్టి కయ్య మొత్తుకుంటుంది బయటికి. గట్ట ఉంది ఇలా కథ ప్రజలారా. వీళ్ళ అభిమానులు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే సరే, ఈ దెబ్బతింటే నేనేం చేస్తా కానీ ఉంటా మరి ఇక.